హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజైతే కనుక బ్యూటిఫుల్ సారీ కలెక్షన్స్ని షేర్ చేయడానికి ఈ వీడియో కోసం డిఫరెంట్ డిజైన్స్ని తీసుకొచ్చాను. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్కటిగా అయితే కనుక క్లియర్గా చూపించేస్తానండి. ఇవి నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. లింక్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వీటిలో కొన్నిట్లో కలర్స్ కూడా ఉన్నాయి. ఈరోజు నేను వేసుకున్నటువంటి ఈ జార్జెట్ కుర్తీ విత్ దుపట్టా కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నదే. డ్రెస్ సింపుల్గా 2 పీస్లో బడ్జెట్లో వస్తుంది. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది. దీనిలో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ చాలా క్లాస్గా అయితే కనుక సెట్ అయితే కనుక ఉంది. మీరు చూస్తున్నారు ఈ లుక్ కూడా. తప్పకుండా నేను షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. వేసుకుంటే కంప్లీట్ లుక్ ఎలా ఉంటుందనేది కూడా మీకు క్లారిటీ వీడియో ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా మంచి మంచి కలెక్షన్స్ని అయితే చూపిస్తాను. ఫస్ట్ ఒక పార్టీ వేర్ లాగా సింపుల్గా కట్టుకునే ఒక శారీ అయితే తీసుకొచ్చానండి. ఇప్పుడు షార్ట్ వీడియో కోసం షూట్ చేశాను. అసలు ఎంత బాగుందంటే కలర్ బేజ్ కలర్ లాగా వస్తుంది అనమాట యాక్చువల్గా. అండ్ లేకపోతే బిస్కెట్ కలర్ చెప్పొచ్చు. హాఫ్ వైట్లో లైక్ ఆ షేడ్ ఇది. దీనికి వర్క్ రిలేటెడ్గా అయితే కనుక బ్లౌజ్ వస్తుంది. మీకు నేను కొంచెం ఇట్లా దగ్గరగా చూపించిన తర్వాత శారీ ఇప్పుతాను. షైన్ బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా వచ్చింది. తప్పకుండా చూడొచ్చు మీరు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే. కలర్స్ కూడా ఉన్నాయి కానీ కొంచెం ఎప్పుడు రెగ్యులర్ కలర్స్ కాకుండా కొంచెం ఫ్యాన్సీగా ఉంటే బాగుంటుందని ఇలా తీసుకున్నాను. అండ్ దీనికి వచ్చేసి స్కాలప్ కట్లో వచ్చిందండి. అండ్ దీనికైతే కనుక మనకి చక్కగా ఆల్ ఓవర్ అంతా కూడా వచ్చినటువంటి బ్లౌజ్ కూడా వచ్చేసింది. ఇదైతే కనుక మనకి శారీ స్కాలప్ కట్లో వచ్చేస్తుంది. మీరు ఎనీ కాంట్రాస్ట్ బ్లౌజ్తో కూడా చక్కగా ఇట్లాంటివి అయితే కనుక వేసుకోవచ్చు. సో ఇదంతా కూడా శారీ డిజైన్. మనకి బోత్ సైడ్ కూడా స్కాలప్ కట్ అయితే కనుక వచ్చేసింది అనమాట. ఈ విధంగా మీకు స్కాలప్ కట్ కూడా ఉంటుంది సింపుల్గా. అండ్ చక్కగా క్లాస్గా లైక్ ఫేర్వెల్ పార్టీస్ లైక్ అట్లాంటి వాటికి కూడా మీరైతే కనుక ఏమైనా ఉన్నా కానీ వేసుకోవచ్చండి. చిన్నపిల్లలకు కూడా క్లాస్గా బాగుంటుంది. సో యాన్యువల్ ఫంక్షన్స్, ఫేర్వెల్ ఫంక్షన్స్, సో ఇట్లాంటివి ఉంటాయి కదా, ఫ్రెషర్స్ లైక్ ఇలాంటి ఫంక్షన్స్ అన్నిటికి కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. ఇది బ్లౌజ్. అండ్ దీంట్లో కలర్స్ ఉన్నాయి కానీ నాకు ఈ కలరే బాగా నచ్చింది యాక్చువల్గా. ఇది దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ అండి. 80 సెంటీమీటర్ వచ్చేసి ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లాగా బర్డ్ డిజైన్ లాంటి డిజైన్ అయితే వస్తుందన్నమాట. దీనికి మొత్తం సేమ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్లోనే వస్తుంది. విత్ సీక్వెన్స్ రిలేటెడ్గా అయితే కనుక వర్క్ అనేది వచ్చింది. ఈ విధంగా ఉంటుంది. సో ఎవరికైనా నచ్చి తీసుకోవాలనుకుంటే హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం క్లోజప్ లుక్ కూడా చేస్తాను, ఇంకా కూడా క్లారిటీ కోసం అనేసి. సో ఒకవేళ నచ్చితే లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది కూడా బాగుంటుంది కలర్ కాంబినేషన్. మల్టీ బ్లౌజెస్తో కూడా దీన్ని వేసుకోవచ్చు. షైన్ బాగుంది, క్వాలిటీ బాగుంది, కలర్ బాగుంది. దీని మీద వచ్చినటువంటి కాంట్రాస్ట్ ఈ ప్రింటెడ్ థీమ్ కూడా చాలా చక్కగా అయితే కనుక ఉంది. ఓపెన్ చేద్దాం. ఇది కూడా ఇది షైన్ నాకు కలర్ మంచిగా అనిపించాయి యాక్చువల్. గోల్డ్లోనే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ రెడ్ కలర్ పైన, యాక్చువల్ ఈ కలర్ రెడ్ కాదు మెరూన్ కలర్ పైన. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ నుంచి శారీ అయితే కనుక కంటిన్యూషన్ అనేది వెళ్తుంది. ఇలా కంటిన్యూ అండ్ మంచి ఫ్లోరల్ థీమ్తో అయితే కనుక డిజైన్ కంటిన్యూషన్ మనకి ఈ విధంగానే ఉంది. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక ఇది ఒక న్యూ అప్డేట్ లాగానే మనకైతే కనుక ఫ్లిప్కార్ట్లో కొత్తగా బడ్జెట్లో అయితే కనుక వచ్చింది. ఇదైతే కనుక పళ్ళు అండి. మంచిగా ఉంది కదా, గోల్డ్లో చీర భలే, అంటే లైక్ డిఫరెంట్గా ఎప్పుడు వచ్చేలాగా కాకోకుండా, ఎప్పుడు ఉండేలాగా కాకోకుండా కాస్త చూసి సెలెక్ట్ చేశాను. బడ్జెట్లో ఉండాలి, యూనిక్గా ఉండాలి, డిఫరెంట్గా స్టైల్గా ఉండాలని. ఏ బ్లౌజ్ వేసుకోండి, గ్రీన్ వేయండి, ఎల్లో వేయండి, రెడిష్ మెరూన్, లైక్ ఏ దానికైనా కానీ బ్లాక్ దగ్గర నుంచి అన్నీ కూడా ఒక 5 to 6 బ్లౌజెస్ దీంతో చక్కగా అయితే కనుక సెట్ చేయొచ్చు. అచ్చం బంగారం రంగులో దగ మెరిసిపోతుందండి చీర. షైన్ చూడండి మీరు, ఆ క్వాలిటీ కలర్ చూడండి, అసలు మస్తు ఉంది. అస్సలు మిస్ చేసుకోవద్దు నచ్చితే. అండ్ కొంచెం కోల్డ్ అయ్యేలాగా ఉంది. నిన్న వీడియోలో కూడా దగ్గులు తుమ్ములు కూడా ఉంటే అట్లా అప్లోడ్ చేసి మళ్ళీ తర్వాత ట్రిమ్ చేశాను వీడియో. యాక్చువల్గా బ్రెయిన్ కూడా కొంచెం ఆబ్సెంటే ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఏదైనా మిస్టేక్స్ కూడా మేబీ రావచ్చు. ఏమైనా ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్. అవైతే కనుక ఇంకా నాన్ స్టాప్ అక్షి వస్తే ఒక 7-8 ఆగట్లేవండి. ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్ అనమాట. కానీ మనకేమో ప్రాణం ఊరుకుండదు మనం చేసే పని చేయకపోతే. కాబట్టి చిన్నగా అట్లే కూర్చుని చేస్తున్నాను అనమాట. మంచిగా అనిపిస్తుంది నాకు, ఇది ఇష్టం కదా ఈ వర్క్. అండ్ మిమ్మల్ని కలవడం లైక్ ఇట్లా చూసుకుంటే కూడా కామెంట్స్ నాకు ఎంత బాగా అనిపిస్తాయో. అట్లా పడుకుని ఉండలేను, అట్లీస్ట్ చూసుకుంటూనన్నా ఉండగలుగుతాను ఆ కామెంట్స్ అవి. కాబట్టి అలా పడుకుని మార్నింగ్ నుండి పడుకునే ఉండే ఇప్పుడే కొంచెం సరే ఇంకో పడుకుండలేక దిగాను అనమాట. ఆవిరి పడుతూనే ఉన్నానండి, అయినా కానీ ఇప్పుడే కదా స్టార్టింగ్ అయినట్లు అన్నమాట. ఇదొక చీర. కలర్ ఏమైనా ఉందండి, అసలు కలర్ కట్టుకుంటే అదిరిపోవాలా. దీని బ్లౌజ్ ఇంకా బాగా వచ్చింది, చూపిస్తాను అది కూడా. అండ్ ఇదైతే కనుక డిజైన్, ఇది బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్
చూడొచ్చు మీరు. ఈ బ్లౌజు మీకు మల్టీ యూజ్ కూడా వస్తుందండి. తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. బ్లౌజ్ అయితే కనుక మంచి లెనిన్ ఫ్యాబ్రిక్ పైన అయితే కొంచెం ఇక్కత్ టైప్ ఆఫ్ ప్రింట్స్ లాగా వస్తున్నాయి. మంచి కాటన్ లైనింగ్ వేయించుకుని కుట్టించుకోండి, మస్తు ఉంటుందండి. ఈ చీరకైతే పర్ఫెక్ట్ కాంబినేషన్. లేదు ప్లెయిన్లో ఒకవేళ ఇంత మంచి రాయల్ బ్లూలో ఏమైనా ఉందన్నా కానీ వేసుకోవచ్చు. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి పళ్ళు అనమాట. పళ్ళు కూడా చాలా బాగుందండి. లెనిన్ కాటన్లో కొత్తగా వస్తున్నటువంటి కలర్ అప్డేట్, డిజైన్ కూడా కొత్తగా ఉంది. లాస్ట్ మంత్లో ఒక వీడియో ఇచ్చినప్పుడు ఒక ఇంగ్లీష్ కలర్ శారీ చూపించానండి, స్టాక్ అవుట్ అది అసలు. చాలా బాగుంది ఆ చీర కూడా. నేను అప్పుడే చెప్పాను అసలు ఇది చాలా యూనిక్గా ఉంది అనేది కూడా. అండ్ 500 రూపీస్ రేంజ్లోనే ఉంది కాబట్టి అందరికీ కూడా నచ్చింది. అందరూ కూడా పిక్ చేసేసుకుని తొందరగా అయితే కనుక స్టాక్ అవుట్ అయిపోతే ఇప్పటివరకు మళ్ళీ స్టాక్ రాలేదు. అండ్ చాలా బాగుంది బడ్జెట్ రేంజ్లోనే. అండ్ ఇదైతే కనుక కంటిన్యూషన్ అయితే శారీ అనేది మనకి కట్చింగ్ పాయింట్ వరకు ఈ విధంగా వచ్చింది. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక ఇది ఒక డిఫరెంట్ న్యూ అప్డేట్ లాగానే. ఓవరాల్గా అయితే కనుక లుక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. సో కలర్ కాంబినేషన్, డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. నచ్చింది అనుకుంటే లెనిన్ కాటన్స్ మీద ఇలా తీసుకోవచ్చండి. ఎనీ ఆఫీస్ రెగ్యులర్ యూస్కి చాలా చక్కగా అయితే కనుక మీరు శారీ అనేది వేసేసుకోవచ్చు అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే కనుక లెనిన్ కాటన్లోనే ఇది ఒకటి తీసుకున్నానండి. కొంచెం లుక్ లైక్ కొంచెం హ్యాండ్లూమ్ లాగా కనపడుతుంది. ఇది బాటిక్ ప్రింట్ రిలేటెడ్గా అయితే కనుక శారీ అనేది వచ్చింది. సో బ్యూటిఫుల్ అండి అసలు. ఈ ప్రింట్ కానీ ఈ కాంబినేషన్ కలర్ వైట్ అండ్ ఈ మెరూన్ కాంబినేషన్ పైన అయితే కనుక శారీ చాలా బాగుందనే చెప్పొచ్చు. ఇలా ఉంటుంది అనమాట బాటిక్ ప్రింట్ రిలేటెడ్గా. ఇది ఇక్కడ నుంచి అయితే కనుక పళ్ళు అనేది చూడబోతున్నాము. సో మీరైతే కనుక చూడొచ్చు. ఇది పళ్ళు విత్ టాజిల్స్తోని మనకి ఇక్కడ నుంచి అయితే కనుక శారీ స్టార్ట్ అవుతుంది. చక్కగా ఉంది చీర. అసలు పళ్ళునే ఎంత బ్యూటిఫుల్గా ఉంది. దీని బేస్ బట్టే మనకి అయితే కనుక కంటిన్యూషన్ ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కంటిన్యూషన్ అనేది మనం చూడబోతున్నామండి. శారీ అయితే కనుక ఇట్లాగా బోత్ సైడ్ కూడా బాటిక్ ప్రింట్ రిలేటెడ్. సో కంటిన్యూషన్ అయితే కనుక చీర మనకి ఇలాగే వచ్చింది. మెరూన్ కలర్ బార్డర్ ఉన్నా కానీ చక్కగా అయితే కనుక వేసేసుకోవచ్చు అండి. ఒకసారి శారీ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా. కంటిన్యూషన్ అయితే కనుక రన్నింగ్లోనే బ్లౌజ్ అనమాట ఇది. సో మీరు కావాలంటే కట్ చేసుకోండి, లేదు అనుకుంటే కనుక అట్టే పెట్టేసేసుకోండి. మెరూన్ కలర్ కాంబినేషన్తో దీన్ని సెట్ చేసినా కానీ చాలా బాగుంటుంది. చీర కూడా చాలా చక్కగా ఉంది. మీరు ఒకవేళ వేసుకుంటానంటే కనుక చక్కగా ఆఫీస్ వేర్కి రెగ్యులర్ యూజ్ కూడా క్లాస్గా ఉండేలాగా చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుంది. అండ్ ఫొటోస్కి వాటికి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. మెత్తని చీర అండి. లైక్ లెనిన్ కాటన్ కన్నా కూడా యాక్చువల్గా మెత్తగానే ఉంది. హ్యాండ్లూమ్ కాటన్స్ లాగా ఉంటాయి కదా, అలా అనమాట. ఒకవేళ మీకు ఇలాగా నచ్చుతుంది అనుకుంటే మీరు ఇలా కూర్చోండి. ఎంత నిండుగా ఉంది కదా, చాలా మంచిగా ఉంది. నాకైతే బాగా అనిపిస్తుంది. ఒకవేళ మీకు కనుక నచ్చి తీసుకోవాలని అనుకుంటే కనుక మీరు హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు. చాలా డీసెంట్గా కూడా ఉంటుంది. కొంచెం మెయింటైన్ చేయాలి, బికాజ్ వైట్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మరకలు పడకుండా చూసుకోవాలి అంతే. అంతకుమించి ఇది ఎప్పుడు కట్టుకున్నా భలే అందంగా ఉంటుంది. నెక్స్ట్ అయితే కనుక ఇంకొక శారీ చూపిస్తానండి. అండ్ శారీ చూపించే ముందు ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి తీసుకొచ్చాను. ఇదేంటి అంటే కనుక అండి మనకి అంటే లైక్ ఎట్లా చెప్పొచ్చు, మీకు మల్టీ వేస్లలో వీటిని వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ అయితే కనుక లాండ్రీ బాస్కెట్ లాగా చెప్పొచ్చు. ఏమైనా విప్పిన బట్టలు అలాంటివి ఉన్నా కానీ మీరైతే కనుక ఎక్కడైనా ఒక దగ్గర ఇలా పెట్టేసుకున్నారంటే కనుక బాత్రూమ్ సైడ్స్ అట్లాగా ఒక బాస్కెట్ లాగా దీన్ని మీరు చక్కగా అయితే కనుక యూజ్ చేసుకోగలుగుతారు. ఇది కంప్లీట్గా హ్యాండ్ మేడ్ అండి. ఇట్లా కూర్చుంటుంది ఇది యాక్చువల్గా ఇట్లా వస్తుంది అనమాట. అంటే స్టడీగా ఉంటుంది మనకి అని చూపించడానికి నేను సెట్ చేసేస్తున్నాను. మంచిగా లోతుగా వచ్చింది. అండ్ మంచిగా అయితే కనుక ఒక ఇద్దరు అయితే ఈజీగా 2 పూటల స్నానాలు చేసి ఇప్పున్నా కానీ 3 రోజులు బట్టల వరకు పడతాయండి ఈజీగా. అంటే ఒక ఫ్యామిలీ అయితే 2 రోజుల వరకు వేసేసుకోవచ్చు, 4 మెంబర్స్ అయితే. సో అలాగా ఇంకా ఎక్కువ ఇప్పే వాళ్ళైతే ఇంకా 1 డేకే. సో అంటే దాన్ని బట్టి చూసుకోండి మీరు. నాకైతే కాస్త బడ్జెట్లోనే ఉందనిపించింది, అందుకోసమే తీసుకున్నాను కాబట్టి షేర్ చేశాను. దీనిలో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి కానీ నాకు ఇది కామన్ కలర్ కాబట్టి ఇది నచ్చి పెట్టుకున్నాను ఆర్డర్. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అండి, రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పైన తీసుకున్నాను అనమాట. ఇది కూడా బాగుంది. బాందిని డిజైన్ విత్ స్కాలప్ విత్ లైట్ వెయిట్ మిర్రర్ వర్క్ బార్డర్స్తో అయితే కనుక వచ్చినటువంటి చీర అనమాట. వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి కానీ నాకు ఈ కలర్ నచ్చిందండి. మనకి మామూలుగానే రెడ్ అంటే పిచ్చి కాబట్టి నేను రెడ్గా తీసేసుకున్నాను. దీంట్లో ఎల్లో అండ్ గ్రీన్ లైక్ ఇట్లా కాంబినేషన్స్ ఉన్నాయి కానీ ఈ చీర బాగా అనిపించింది నాకు చూడంగానే. ఒకవేళ మీకు ఇలాగా కాంబినేషన్ నచ్చుతుంది అనుకుంటే మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. పింక్ డౌన్ సైడ్ వెళ్తుంది. అండ్ మనకైతే కనుక సారీ వచ్చేసి లుక్ వైజ్గా ఇలా ఉంటుంది. మీరు పింక్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే కూడా ఇంకా అద్రిపోద్ది. మీకు చూపిస్తానండి. అటు సైడ్ కూడా పళ్ళు సైడ్ వచ్చిన మిర్రర్ కూడా ఒకసారి అయితే కనుక క్లారిటీగా చూపిస్తాను. ఒకవేళ నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు. బాడీ హగ్గింగ్ లాగా బాగుంటుంది చీర కూడా. ఇదైతే కనుక పైన సైడ్ మనకు వచ్చినటువంటి స్కాలప్ మిర్రర్ వర్క్ బార్డర్ డీటెయిలింగ్ అండ్ కంటిన్యూషన్ అయితే కనుక శారీ వచ్చేసి మనకి ఈ విధంగానే ఉందన్నమాట. లైట్ వెయిట్గా హ్యాపీగా వేసుకోవచ్చు. అండ్ బాందిని కూడా
సో కంటిన్యూషన్ అయితే కనుక మనకి సారీ అంతా కూడా ఈ విధంగానే వస్తుంది. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక ఒకసారి ఓవరాల్గా అయితే కనుక కట్టు చెంగు అండ్ కంటిన్యూషన్ అయితే కనుక మనకి ఇక్కడ మీరు కట్ చేసుకోవడానికి బ్లౌజ్ పాయింట్ కూడా ఈ విధంగానే వచ్చింది. సో ఇది డిజైన్ విత్ స్కాలప్ కట్ అండ్ మిర్రర్ వర్క్ అయితే కనుక బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది. ఇది ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సారీ అప్డేట్ అనమాట. అన్నీ బడ్జెట్లోనే ఉన్నాయండి. ఫ్లిప్కార్ట్ ట్రస్టెడ్ యాప్, మీకు తెలిసి సర్వీస్ బాగుంటుంది, హ్యాపీగా తీసుకోవచ్చు మీకు ఇందులోంచి ఏది నచ్చినా. సో తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి. ఇలాంటి కలెక్షన్స్ ఇంకా కూడా ముందు ముందు బోల్డ్ అని మన పేజ్లో రాబోతున్నాయి కాబట్టి మిస్ చేసుకోకుండా షాపింగ్ చేసేసుకుంటారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఏదైనా సారీ నచ్చి తీసుకోవాలనుకుంటే ఒకసారి డిస్క్రిప్షన్ని చెక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.